ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అలాగే భవన నిర్మాణ కార్మికులకు నిర్మాణ రంగంలో ఉన్న వ్యాపారస్తులకు పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టింది. ఈ రోజు ప్రజలందరికీ ఉచితంగా ఇసుకను అందించనుంది ఎన్డీఏ ప్రభుత్వం. గతంలో 5 ఏళ్లలో ఇసుకను కొనాలంటే బంగారం కొన్నంతగా ప్రజలు ఇబ్బంది పడ్డారని, ఇసుక సరఫరాని ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పి జేబులు నింపుకోవడానికి ప్రజలపై భారం మోపినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప విమర్శించారు. దాంతో పాటు నిర్మాణం రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు, పేద ప్రజలకు కావచ్చు శుభవార్త. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ప్రజలకందరికీ ఉచితంగా ఇసుకను అందివ్వబోతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. దానికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా ఆల్రెడీ ఈరోజు వార్తాపత్రికల్లో కావచ్చు, లేకపోతే మీడియాలో కావచ్చు, అన్నిట్లో ప్రజలకు క్లియర్ కట్గా అర్థమయ్యేటటువంటి గైడ్ లైన్స్ను ఈరోజు అధికారులందరూ ఇవ్వడం జరిగింది. గతంలో 5 ఏళ్లలో ఇసుక కొనాలంటేనే బంగారం కొన్నంత ఇబ్బంది పడినటువంటి ప్రజలు, అంటే ఈ ఇసుక సరఫరా అనేది ఒక ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పి ఈరోజు ఆ ప్రైవేట్ కంపెనీల జేబులు నింపుకోవడానికి ప్రజల మీద భారం మోపించినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. గతంలో 2019కు ముందు ఉన్నటువంటి ఇసుక రేట్లకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఇసుక రేట్లు ఆల్ ఆఫ్ ఏ సడన్ గా 1కి 5 ఇంతలుగా పెరిగిపోయాయి. అప్పుడు ఆ ఇసుక భారం అయ్యేసరికి నిర్మాణ రంగం మొత్తం కుదేలైంది. భవన నిర్మాణ కార్మికులంతా రోడ్డున పడ్డారు. అప్పుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలలకే 1,00,000 మందితో మార్చ్ చేసి తప్పకుండా మీరు ఇసుక ధరలను నియంత్రించాలి, భవన నిర్మాణ కార్మికులను కాపాడాలని చెప్పి ఆ రోజు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వారితో పాటు తెలుగుదేశం ఇతర పార్టీలు కూడా పాల్గొనడం జరిగింది.